మనః ప్రసాదः సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనస్సు ప్రశాంతంగా ఉండడం, శాంత స్వభావం కలిగి ఉండడం, మౌనం, ఆత్మ నియంత్రణ, భావశుద్ధి ఇవన్నీ కలిపి మానసిక తపస్సు అని అంటారు. మనం మన మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంచుకోవాలి. సౌమ్యత్వం అంటే మృదు ప్రవర్తన. కొంతమందిని చూస్తూనే ఒక రకమైన గాబరా కలుగుతుంది. కొంతమంది మాట్లాడితే వణుకు పుడుతుంది. కొంతమంది నడుస్తున్నా కూర్చున్నా ఏదో గొప్ప కోలాహలంగా చేస్తారు. అంటే వీరి ప్రవర్తనలో ఏ విధమైన మృదుత్వము లేదన్నమాట. మనం మాట్లాడినా ఏం చేసినా మన ప్రవర్తనలో ఒక సౌమ్యత్వం ప్రతిఫలించాలి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, అతిగా మాట్లాడకుండా శాంతంగా ఉండడం. ఆత్మ వినిగ్రహం అంటే మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవడం. మన మనస్సు పవిత్రంగా ఉంచుకోవాలంటే ఇతరుల మీద చాడీలు చెప్పేవారి, కుటిల బుద్ధి ఉన్నవారి సాంగత్యం వదలాలి. ఎప్పుడూ మంచి మనస్సు ఉన్న వారితోనే కలిసిమెలిసి ఉండాలి. సత్సాంగత్యం. మనం చూసేవి, వినేవి, మాట్లాడేవి మంచిగా ఉండేలా చూసుకోవాలి.